మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇప్పుడు మనం ఎన్నో టెక్నిక్స్ మాట్లాడుకున్నాం, అఫర్మేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. అవును. అంటే ఎప్పుడు చూసుకున్నా మన కోరికలు మనం నెరవేర్చుకోవడానికి మాత్రం మాట్లాడుకున్నాం. అలా కాకుండా మన ఫ్యామిలీలో ఉన్న, అంటే మనకు ఒక కుటుంబం ఉందంటే కుటుంబంలో ఉన్న అందరి కోరికలు తీరాలి, అందరూ బాగుండాలి, మన మొత్తం ఫ్యామిలీ అంతా పాజిటివ్ గా లీడ్ చేయాలంటే మనం ఒకరమే కాకుండా, ఎగ్జాక్ట్లీ మనం ఒకరం కాకుండా మన ఫ్యామిలీ మొత్తం బాగుండాలని కోరుకున్న వాళ్ళకి ఎలాంటి టెక్నిక్స్ అయినా సంథింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏమైనా మంచి పద్ధతులు ఉన్నాయి? మనతో పాటు ఆ కుటుంబం అంతా బాగుంటేనే హ్యాపీ ఉంటుంది, ఎస్, వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే కొన్ని పర్సనల్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ ఇంట్లో శుద్ధి చేసుకోవటం, ఒక శనివారం ఉదయం మొదలుపెట్టి సాయంత్రంలోగా అదంతా ఇల్లంతా క్లీన్ చేయటం. అదే సార్, మన నార్మల్గా ఫ్యామిలీ గురించి అంటే మీరు మళ్ళీ ఇల్లు అంటున్నారు. మరి ఇంట్లోనే అందరూ ఉండేది, నైట్ నిద్రపోయేది ఎక్కడ? ఉదయం అంతా వర్క్కి వెళ్తారు, స్టే చేసేది ఆ ఇంట్లోనే. ఒక సండేనో హాలిడేస్ రోజులో మరి వెళ్ళేంత వరకు అందరు కలిసి ఉండి మొహాలు అటు పెట్టుకుని ఇటు పెట్టుకుని ఉంటా ఉంటే ఆ ఇంట్లో బాగుండదు కదా. అవును సార్. ఆ ఇంట్లో అందరూ బాగుండేది ఒకే ఇంట్లో ఉంటారు, మరి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లే కారణం అవుతుంది. అంటే అవుట్ సైడ్ నుంచి చుట్టాలని బంధువులని ఎవరొకళ్ళు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు, మనమే చాలాసార్లు తిరుగుతూ ఉంటాం. కొన్ని నెగిటివ్ శక్తులు ఇంట్లోకి వస్తాయి అన్నమాట. తద్వారా ఆప్యాయంగా ఉండాల్సిన వాళ్ళు ఒకళ్ళు రేజ్ అవుతారు, కావాలని ఒకళ్ళు విమర్శిస్తారు. అంటే సడన్గా ఏమైంది ఒకరికి అనిపిస్తుంది, ఇంట్లోనే గొడవలు అవుతుంది, ఇంట్లోనే. అప్పుడు దాకా మంచిగా ఉన్న వాళ్ళు సడన్గా రివర్స్ అవుతారు. కారణం ఏంటి? నెగిటివ్ శక్తులు. మరి ఆ నెగిటివ్ ఇంట్లోంచి బయటకు పంపించకపోతే ఇలా ఘర్షణ జరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు ఉండవు. కారణం ఆరా నెగిటివ్ అయిపోతుంది అక్కడ. అవి ప్రవేశించి వీళ్ళని డిస్టర్బెన్స్ గురి చేసి, ఆ గందరగోళానికి గురి చేసి ఆ ఇంట్లో చెడు శక్తులకి ఆవాసంగా మారుతుంది, ఘర్షణ వాతావరణం ఇలా ఉంటుంది. దానికి ఏం చేయాలి? ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఎలా అంటే ఈ కళ్ళుపుతో అరబకెట్ నీళ్ళలో 2 గుప్పులు ఉప్పు వేసి మాఫింగ్ చేయాలి. దానికి ముందు ఇంట్లో ఉన్న వేస్ట్ చెత్త, పగిలిపోయినాయి, ఇరిగిపోయినాయి, పాడైపోయినాయి, అద్దాలకు పగిలిపోయినాయి, కానీ ఇవన్నిటిలో నెగిటివ్ చేరుతాయి అనమాట. ఒక రూము లాక్ చేసి ఉంచేస్తారు యూస్ చేయకుండా, అందులో బూజు పట్టేసి ఉంటుంది. అట్లా ఎప్పుడో పురాతన కాల వస్తువులు కూడా అట్లా పెట్టేసి ఉంచుతారు, చనిపోయిన వాళ్ళకి కూడా. ఇవన్నీ తీసేయాలి. తీసేసి బూజులు అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఈ కళ్ళుప్పుతో ఇల్లంతా క్లీన్ చేయాలి. సముద్రపు ఉప్పుతో, సముద్రపు వాటర్ తో. అసలు సార్, ఈ సముద్రం ఉప్పుకి అంత ప్రిఫరెన్స్ ఏముంది సార్? ఇప్పటికి అర్థం కాదు. ఇప్పుడు మనకి వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? ఆకాశం నుంచి కదా. ఆ నీరు ఎక్కడి నుంచి వెళ్తుంది? సముద్రం నుంచి వెళ్తుంది. అవును. సో సముద్రం నుంచి వెళ్ళి వర్షం రూపంలో మళ్ళీ పడుతుంది, డైరెక్ట్ గా అక్కడ వాటర్ లేదు. అవును సార్. ఇక్కడ ఆవిరైన నీరే మళ్ళీ వర్షం. సముద్రంని మనం సడన్ గా చూస్తే కొన్ని కెమెరాలు కూడా బంధిస్తారు, పెద్ద సైజు సుడిగుండం టైప్ లో చాలాసేపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నీరంతా అక్కడ మబ్బుల కింద కడుతుంది ఆకాశంలో. సమయానికి ఆ యూనివర్స్ అనుగ్రహంతో ఎప్పుడు ఎక్కడ వాటర్ పడాలో వర్షం రూపంలో వస్తుంది. అయితే ఆ సముద్రం విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. సముద్రం విశ్వంతో కనెక్ట్ అయ్యి అమావాస్య నాడు ఒక పోటులాగా, అప్పుడు జాలర్ని వేటకు వెళ్ళొద్దని చెప్తారు అమావాస్య రోజున. అవును సార్. ఆ సముద్రం కెరటాలు ఉప్పొంగుతాయి, సముద్రం ముందుకు వస్తుంది కొన్ని కిలోమీటర్లు. వాటిని ఆ నీటిని మడిల కింద కడతారు రైతు. అవును సార్. అవును. అది ఆరబెడతారు, డైరెక్ట్గా యూనివర్స్ కనెక్షన్ కలిగి ఉంటుంది. అది మన ఇంటిని శుద్ధి చేస్తుంది, దిష్టి తీసుకోవడానికి పనికి వస్తుంది. కొన్ని ఇందాక చేసిన మనం గత వీడియోలో చేసిన టెక్నిక్స్ పనికి వస్తుంది. ఖచ్చితంగా శుద్ధి అవుతుంది అనమాట అది. ఆ కళ్ళుప్పుకి అంత పవర్ ఉంటుంది, యూనివర్స్తో డైరెక్ట్ కనెక్షన్ కలిగి ఉంది. అందువల్ల దాంతో మనం ఆ ఇల్లు అంతా మాఫింగ్ చేసేసి ఒక బౌల్ తీసుకుని మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి. బౌల్ నిండా పెట్టేసి దానిపైన 3 లవంగాలు పెట్టేసి అది తీసుకుని వెళ్ళేటప్పుడు మా ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా ఈ ఉప్పులోకి వెళ్ళిపోతున్నాయి, థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పాలి. అంటే ఇట్లా ఒక బౌల్ తీసుకోవాలి సంజయ్ గారు. మనం ఏ బౌల్ అయినా పర్వాలేదు, ఈ సైజు ఇంకెందుకంటే పెద్దదైనా పర్వాలేదు. దీనిండా ఆ ఇంట్లో ఉన్న మహిళ ముందుగా తలస్నానం చేసి వచ్చిన తర్వాత పెట్టాలి. ఇల్లంతా మాఫింగ్ అంతా అయిపోయిన తర్వాత శుద్ధి చేసేసాక అప్పుడు ఇది తీసుకెళ్ళి మెయిన్ డోర్, ఏ డోర్ నుంచి అయితే మనం బయటకు వెళ్తుంటాం, బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాం, ఆ డోర్ బ్యాక్ సైడ్ ఎవరికి కనపడకుండా ఇలా తీసుకెళ్ళి 3 సార్లు చెప్పాలి, మా ఇంట్లోని చెడు శక్తులన్నీ ఈ ఉప్పులోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఇష్టంగా అక్కడ పెట్టాలి. పెట్టేసి తర్వాత ఇల్లంతా సాంబ్రాణి వేసుకోవాలి. పాత వస్తువులు తీసేయాలి. ఆ కబోర్డులో కొన్ని పింగాణి బొమ్మలు ఇరిగిపోయినవి అతికిచ్చి పెడతారు, అట్లా కూడా పెట్టకూడదు. అతికిచ్చి పెట్టామంటే దాంట్లో నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఆ పవర్ కోల్పోయింది. అది
చిరిగిపోయిన డబ్బులు కూడా పెట్టుకోకూడదు. ఓకే. వాటిలో కూడా నెగిటివ్, ఎందుకంటే దాని పవర్ కోల్పోయి బట్టి చిరిగిపోయింది అది. సాంబార్ అంటే ఎలా వేయాలి, బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల్ని ఎర్రగా కాల్చిన తర్వాత ఒక సాంబ్రాణి గిన్నెలో రెగ్యులర్గా వేస్తుంటారు, దాంట్లో తీసుకున్న బొగ్గులు అది మెయిన్ హాల్లో ఫస్ట్ పెట్టాలి. మెయిన్ హాల్లో పెట్టి కొంచెం ఆవునే 1 స్పూను, లవంగాయ, బిర్యానీ ఆకు, కర్పూరం, పచ్చకర్పూరం అవన్నీ ఒక్కొక్కటి వేస్తూ మనం ఒక అఫర్మేషన్ చెప్పాలి. ఈ రోజు నుంచి మా ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో బయటకు వెళ్ళిపోతున్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్ అని 11 టైమ్స్ చెప్పాలి. చెప్పి ఒక్కొక్క ఐటెం వేస్తూ ఉండాలి. ఆ మాట చెప్తూ ఒక్కొక్క ఐటెం వేస్తూ ఉండాలి. వేస్తూ ఇష్టంగా చెప్పాలి. ఆ తర్వాత 11 టైమ్స్ అయిపోయిన తర్వాత ఆ ఇల్లు అన్ని రూములకి వేయాలి. సాంబార్ అండి పొడి ఇట్లా వేస్తూ కొంచెం ఆవు నెయ్యి వేస్తూ అన్ని రూములు కవర్ చేయాలి. ఈ వాక్యాన్ని చెప్తూ మా ఇంట్లోని చెడు శక్తులన్నీ కూడా తక్షణమే బయటకు వెళ్ళిపోతున్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్ ఆ ఫీల్ పొందుతూ తలస్నానం చేసి వచ్చిన తర్వాత మాత్రం వేయాలి. అన్ని రూములు అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్లో పెట్టేసి మళ్ళీ బిర్యానీ ఆకు, కర్పూరం బిళ్ళ, కొంచెం ఆవు నెయ్యి, ఒక యాలిక, తర్వాత లవంగాయ, గసగసాలు తెల్లగా ఉంటాయి చూసారు, అవి కూడా కొంచెం 1 స్పూన్ వేయాలి. దాంతో ఈ ఇల్లు అంతా ఈ సుగంధాలతో నిండుద్ది. ఆ పొగ అంతా కూడా ఆ చెడు శక్తి ఎక్కడైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయి మీరు మెడిటేషన్ చేయగలుగుతారు, చక్కగా మాట్లాడుకోగలుగుతారు, ఒకరికొకరు రిలేషన్ చాలా బాగుంటుంది. ఎందుకు, చెడు బయటకు వెళ్ళిపోయింది. ఎవరికి షార్ట్ టెంపర్ రాదు. ఇలా ఎన్నిసార్లు చేయాలంటారు సార్? అంటే వారంలో 2 సార్లు చేయొచ్చు అండి. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు డైలీ రోజు వరుసనే 3 రోజులు చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ వేసి 1 రోజుతో బయటకు వెళ్ళం, ఎక్కడెక్కడో మర్చిపోయి ఉంటాం, పొగ అన్ని చోట్లకి వెళ్ళాలి, చెప్పుకోవాలి. అంటే సార్ డైలీ ఇల్లు కడగడం అనేది కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇల్లు కడగటం కాదు, ఉప్పు అంటే 1/2 బకెట్ నీళ్ళలో తడిగుడ్డ రెగ్యులర్ గా తడిగుడ్డ వేస్తుంటారు కదా, అట్లా వేయటమే, కడగటం కాదు. ఆ తర్వాత నుంచి వారంలో 2 సార్లు వేస్తే సరిపోతుంది. శనివారం, ఎవ్రీ శనివారం నైట్ ఈవినింగ్, మిగతాది వెన్స్డేనో ఏదో డేట్ పెట్టుకుని అట్లా 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. అయితే బయట నుంచి ఎవరైనా వస్తుంటే ఆ మెయిన్ గుమ్మం దగ్గర తొక్కేసేలాగా గుమ్మం దగ్గర చెప్పులు ఎడవటం, బూట్లు ఎడవటం, సాక్షులతో ఇంట్లోకి వచ్చేయటం చేయకుండా కొంచెం దూరంగా ఆ చెప్పుల స్టాండ్ పెట్టుకొని ఆ చెప్పులు అన్ని అక్కడే విడిసి బయట నుంచి కాళ్ళు కడుక్కొని వస్తే చాలా మంచిది. ఇంట్లో అందరూ చక్కగా ఉంటారు, అనారోగ్యం రాదు, ప్లస్ చాలా బాగా మాట్లాడుకుంటారు, రిలేషన్స్ మధ్య మానవ సంబంధాలు బలపడతాయి, ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సరే అండి, అంతేకాకుండా ఇలాగే ఎంతోమంది చిన్న చిన్న టిప్స్ తెలియకుండా మనని అట్రాక్ట్ చేయలేకపోతుంటారు, ఇంట్లో ఆదాయాన్ని పెంచుకోలేకపోతుంటారు. మేజర్గా ఇంట్లో ఫ్యామిలీలో గొడవలు వచ్చేది డబ్బు విషయంలో. ఆ ఇంట్లో డబ్బు లేదంటే ఆటోమేటిక్గా చిన్న విషయానికి సంథింగ్ గొడవలు అవుతుంటాయి. అలాంటి మనీని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలంటారు? అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? మనం ఈ నెల డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో ఎర్లీ మార్నింగ్ మనీ మెడిటేషన్స్ కండక్ట్ చేస్తాం, మెడిటేషన్ క్లాసెస్. అది ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, అందరితో కలిపి ఉంటుంది అది. సో ఆ సర్వీస్ మనం ఇస్తున్నాం. దాంట్లో మనీ బ్లాక్స్ క్లియర్ అవడానికి, ఈ మనీ రిలేటెడ్ అన్ని గురించి ఎవ్రీడే ఒక 2 పాయింట్లు కండక్ట్ చేస్తున్నాం. 3 days క్లాస్ అనమాట. దాంతో వాళ్ళకి ఆ మనీ మెడిటేషన్లో చాలా క్లారిటీ వస్తుంది. అసలు ఏ మెడిటేషన్ చేయాలి, మనం బాగుండటానికి, ఫైనాన్షియల్గా ఎదగటానికి కూడా ఆ మెడిటేషన్ ఎలాంటివి చేయాలని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం సార్. అంటే అందరిలో క్వశ్చన్ అడగాలంటే అడగలేరు, అది ఎవరికి తెలియకూడదు. 1-to-1 క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వాళ్ళకి. ఒక పర్సన్తోనే విడిగా డైరెక్ట్ కాంటాక్ట్ అనమాట, వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు. అలాగే బిజినెస్ పెట్టుకోవడానికి, ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఎనీథింగ్, దానికి అన్నిటికీ మనం పర్సనల్గా సర్వీస్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మోస్ట్ వెల్కమ్ సార్.